బ్రేకింగ్ చూస్తున్నాం. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం బీఫామ్లు పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు మరి కాసేపట్లో ప్రకటించే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, కాంగ్రెస్ మూడో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందా? సుజాత, వాస్తవానికి ఇప్పటికే 119 నియోజకవర్గాలకు గాను 100 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారైన పరిస్థితి ఉంది. ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది. దీంట్లో ఒక స్థానం మాత్రం ఇటు సిపిఐకి కేటాయించిన నేపథ్యంలో కొత్తగూడెం స్థానం మాత్రం సిపిఐ కేటాయించారు. ఆ స్థానం పోగా మిగిలిన 18 స్థానాలకు గాను మరి కాసేపులో అవసరమైతే 2 గంటలు లేదంటే 3 గంటల నుంచి మాత్రం సాయంత్రం లోపు మాత్రం వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఇప్పటికే 2 లిస్టులు విడుదలైన నేపథ్యంలో కూడా ఇటు గాంధీ భవన్ లో కూడా బీఫామ్లు పంపిణీ జరుగుతా ఉంది. మొదటగా మాత్రం చంద్రాయనగుట్టకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం బీఫామ్ అందజేయడం జరిగింది. ఈ బీఫామ్ లో కూడా ఇప్పటికే ఏఐసిసి సెక్రటరీలు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి, అదేవిధంగా ఉపాధ్యక్షులు నిరంజన్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఆ బీఫామ్లకు సంబంధించి ఇప్పుడే గాంధీ భవన్ లో బీఫామ్లు అందజేస్తున్నారు. ఫస్ట్ సెకండ్ లిస్ట్ లో వచ్చినటువంటి 100 మంది అభ్యర్థులకు గాను బీఫామ్లు కూడా అందజేయడం జరుగుతుంది. అవసరమైతే కాసేపట్లో మాత్రం ఈ 18 మందికి సంబంధించి కూడా క్యాండిడేట్ల విషయం కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే జూమ్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఆ 18 మందికి విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా ఈ రోజు ఉదయమే భేటీ అయింది. భేటీలో కూడా తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 18 నియోజకవర్గాలను కూడా ప్రకటించే అవకాశం మొత్తం కనిపిస్తుంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.